ఈయన ఇది చేసిన ఆయన ఉన్నప్పుడు కూడా కొట్టిందా? ఆయన ఇంకో ప్రాజెక్టు మీద సంపాదించింది, ఇప్పుడు ఈయన ఇంకో ప్రాజెక్టు మీద పడ్డాడు. కాబట్టి ఎవరు ఏం చేసినా ఈరోజు బతుకులతో నేను నా డిమాండ్, ప్రధాన డిమాండ్ ఒకటే, ఇది మీరు 20 గేట్లు ఓపెన్ చేయడం వల్ల రాత్రి ఆ నష్టం జరిగింది. ఎక్కువ టీఎంసీ నీళ్ళు ఏం లేకుండే, పోయిన నెల ఎన్ని టీఎంసీ నీళ్ళు ఉన్నాయో అదే 1790 టీఎంసీ అంటే నీళ్ళుండే. ఈరోజు ఫీట్ల నీళ్ళుండే 1790 ఫీట్ల నీళ్ళుండే. సేమ్ అవే నీళ్ళు 1789 ఫీట్ల నీళ్ళు రాత్రి ఉండే. పోయినసారి అన్ని నీళ్ళు ఉన్నందుకు మీరు 2 గేట్లు ఓపెన్ చేసిండ్రు. అవి 1 ఫీట్ మాత్రమే, ఒక ఫీట్ హైట్ మాత్రమే ఎత్తిండ్రు. దాంతో నీళ్లు సాఫీగా పోయినాయి. నిన్న రాత్రి మాత్రం 10 గేట్లు ఎత్తిండ్రు, 6 ఫీట్లు ఎత్తిండ్రు. కావాలని ఎత్తినవు నీవు. ఈ నష్టపరిహారము, ఇల్లు కొట్టుకపోయిన వారికి నష్టపరిహారము, బతుకుదేవులు కోల్పోయిన వారికి నష్టపరిహారము నీ జేబులకెళ్ళే ఇయ్యాలని నేను డిమాండ్ చేస్తున్నా. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఇక్కడ మానవుల సహజమైన సగటు మనిషి యొక్క హక్కులు పూర్తిగా ఈ తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం లాగేసుకున్నది. అది లాగేసుకుంటా ఉంటే ఈరోజు కేంద్రంలో ఉన్న అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ, మన మల్లికార్జున ఖర్గే కానీ, కేసీ వేణుగోపాల్ కానీ గుండ్లు అప్పగెచ్చి చూస్తుండ్రు. ఇటు ముఖాన్ని కూడా వేస్తలేరు. ఎన్నికల ముందు తెలంగాణ వేసిన ఏసాలు ఈరోజు బీహార్లో పోయి అవే అబద్ధాలు చెప్పే పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా మేము జనాలను జాగృతులుగా చేస్తాము. నేను చెప్పింది వాస్తవాలని మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను 2 కూడా నెల రోజుల కింద జరిగిన ఎన్ని టీఎంసీ నీళ్ళు ఉన్నాయి, ఎన్ని గేట్లు ఎత్తిండ్రు, ఎన్ని ఫూట్లు ఎత్తిండ్రని పెట్టినా, ఇప్పుడు కూడా ఎంత హైట్ నీళ్ళు ఉన్నాయి, ఎన్ని టీఎంసీ నీళ్ళు ఉన్నాయి, ఎన్ని గేట్లు ఎత్తిండ్రు, ఎన్ని ఫీట్లు ఎత్తున్నాయి పెట్టినా. నష్టం జైలు వల్ల జరిగిందని దమ్ముంటే ప్రభుత్వం చెప్పాలి, బహిరంగ చర్చకు జరగాలి. దీన్ని వదిలే ప్రసక్తి లేదు. ఈరోజు నష్టపోయిన ప్రతి హైదరాబాదీకి, నష్టపోయిన ప్రతి వ్యక్తికి ఈరోజు నష్టపరిహారం రేవంత్ రెడ్డి గారు తన జేబులకెళ్ళి ఇయ్యాలే అని చెప్పేసి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, దయచేసి షేర్ చేయండి. ఇది కమర్షియల్ కోసం పెట్టింది కాదు, కేవలం ప్రజల కోసం పెట్టింది, తెగించి పెట్టిన ఛానల్ ఇది. ఆంధ్ర బడా ఛానళ్ళు ఈరోజు తొత్తుగా మారిపోయినాయి. తెలంగాణ ఉన్నాయేమో పార్టీలకు, ఏ పార్టీకి పడితే ఆ పార్టీలో పనిచేస్తున్నాయి. ప్రజల సమస్యలపై నికాస్గా పనిచేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఈ వాస్తవాలను తెలుసుకోవడానికే జనానికి పంపండి. తక్కిన వీటిని నమ్మే పరిస్థితులు లేవు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.